కర్మాస్ నీకు మస్తు మంది ఆర్డర్ ఉంటుంది అది ఇంకొకటి చేద్దాం ఇక్కడ ఇంకా ఉన్నది కదా కర్మాస్కి నష్టమే ఉన్నది లోపల చేయాలా పడతారా మన సార్ కూడా వస్తారు తెలంగాణ ఎన్కాస్ వాళ్ళు అయితే వాళ్ళకి అన్ని హెచ్డిఎఫ్సి ఆఫీసెస్ ఉంటాయి కదా వాళ్ళవే కరీంనగర్ వాళ్ళకు ఉన్నది నా తెలిసిన ఇదంతా వేమవాడ నేను ఎక్కువ పోతా కదా వేమవాడ అట్లా అక్కడ శ్రీధర్కి అక్కడ మన చెట్లు బాగున్నాయి సేమ్ బాగా అల్లరా చేది ఈ చెండు చేయగలుగుతుంది
ఉండొచ్చు మేబీ. సో దానికి ఫస్ట్ ఓపెనింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ అందరూ అడ్వైజర్స్ అయినా లీడర్స్తో అడ్వైజర్స్ అంతే కదా, ఎవరు బయట వాళ్ళ దగ్గర లేదు కదా. సో ఓకే. సో నాకు కొంతమంది తెలియదు. మీరు సార్ సారీ అండి, మీరు సార్ ఓకే ఓకే. పాలసీలు అయితే చూసాను సార్, పర్సనల్గా కలవాలి సార్. మీరు ఓకే ఓకే ఓకే. ఫోటోలో చూసాను చాలా మందిని ఇక్కడ ఫొటోస్లోనే చూసాము. రమేష్ గారు రెండోసారి చూద్దాం అనుకుంటున్నాను. కాబోయే ఎవరు ఆగే కాబోయే కాదు సో మన లాస్ట్ ఇయర్ అయితే మన బ్రాంచ్ నుంచే ఒక 4 MDRTs అయితే ఇంత చిన్న ప్రదేశం నుంచి కూడా MDRTs ఎంతోమంది ఇక్కడ మంచిర్యాల నుంచి మాకు ప్రొడ్యూస్ చేశారండి. హైదరాబాద్ లాంటి సిటీలో నుంచి MDRTs లేరు. అలాంటి ఇంత చిన్న ప్రాంతం నుంచి వచ్చారు. మంచిర్యాల అంటే ఆఫీస్లో చాలా పెద్ద పేరు అనమాట. ఒక బ్రాంచ్ 7 కోట్ల బిజినెస్ 2 కోట్ల బిజినెస్ వచ్చి మంచిర్యాల. అంత లాంటి పెద్ద పెద్ద అడ్వైజర్స్ కానీ లీడర్స్ కానీ ఎంతోమంది మీలో ఉన్నారండి. సో ఫర్దర్గా ఈ ఆఫీస్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ మంత్ ప్రతి అడ్వైజర్ ఎవ్రీ మంత్ బిజినెస్ చేయాలండి. 2 లక్షలు ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి అడిషనల్గా కంపెనీ 12,000 ఇస్తుంది. మీకు సిటీకి రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి 4 సార్లు అటెండెన్స్లు వేసుకోవాలి. ట్యూస్డే అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే. ట్యూస్డే ఫ్రైడే వచ్చేసరికి మీకు 3 to 4 or 3 to 5 మధ్యలో వేసుకోవాలి. అండ్ సాటర్డే అయితే మీరు 12 to 1 మధ్యలో అటెండెన్స్ వేసుకోవాలి. అలాగే మంత్ మొత్తంలో 4 అటెండెన్స్లు వేసుకొని లెర్నింగ్ అనే కోర్సెస్ ఉంటాయి, అవి చేసుకుంటే, అలాగే 8 లీడ్స్ అనేది MSDలో అప్డేట్ చేసుకుంటే మీకు 2 లక్షల మీద కమిషన్ కాకుండా అడిషనల్గా 12,000 కంపెనీ ఇస్తుంది. సో దానికోసం మీరు అలాగే మీరందరూ కూర్చొని మీటింగ్స్ చేసుకోవాలి కానీ మీ అందరూ కలవడానికి కానీ మంత్ యొక్క టార్గెట్స్ కానీ లేకపోతే క్వార్టర్లో ఉంటే ఏంటి కాంటెస్ట్లు కానీ లేదా ప్రోడక్ట్స్ గురించి కానీ డిస్కషన్కి కానీ మీ అందరికీ ఒక చిన్న ఆఫీస్ ఉండాలని అందరికీ ఇవ్వము సార్. NABP అండ్ BABPs అనే డెసిగ్నేషన్ ఉన్న లీడర్స్కి మాత్రమే ఈ ఆఫీస్కి పర్మిట్ ఇస్తామన్నమాట. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సార్. దయచేసి కంపెనీ ఇచ్చేటప్పుడు చాలామంది వదిలేసుకుంటున్నారు. బిజినెస్ అయితే చాలామంది చేస్తున్నారు, అంటే 1 లక్ష కూడా చేసినా కూడా డబ్బులు ఇస్తుంది, బట్ తక్కువ వస్తుంది, 7,000 అలా వస్తుంది. సో అందుకే 2 లక్షలు మీరందరూ చాలా ఈజీ, నెలలో 2 లక్షలు ఈజీగా చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఆఫీస్ని యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి JFM అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో JFM కానీ AMJ ఏప్రిల్ మే జూన్ ఈ 6 monthsలో ఎవరైతే MDRT అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా గ్రాండ్ స్లామ్కి క్వాలిఫై అవుతారు. ఇప్పుడు MDRTకి 46 lakhs సీనియర్స్ గారు ఇప్పుడు కొంచెం టఫ్ అయింది. 46 lakhs చేస్తే వెయిటేజ్తో కలుపుకొని మీరు గ్రాండ్ స్లామ్ అయిపోతారు. అంటే గ్రాండ్ స్లామ్ ఓపెన్. సో 60 lakhs చేస్తే ఓపెన్ అనమాట. క్లియారిటీ బట్టి ఉండేది. ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళనే తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 60 lakhs ఎవరైతే వెయిటేజ్తో చేస్తారో వాళ్ళందరూ ఇక లైట్లే
ఇలా ఇదే ఫోల్డ్ చేసి పెట్టి పెడితే ఇప్పుడు వాటర్ క్లాస్ అవే అవే మంచిగా స్టార్ట్ అయిపోయినాను వీడియో తీస్తున్నాను. కూర్చోవాలండి. సార్ గారు మన రీజనల్ హెడ్, మన బ్రాంచ్ హెడ్ విద్యా మేడం ఎలా ఉందో అలా సార్ అండర్లో ఇంకా బ్రాంచెస్ ఉంటాయి. మన ఓవరాల్గా మన టీము మనకు అంటే మీరు ఫ్రంట్ ఎండ్ మీరు ఉంటే బ్యాక్ ఎండ్ వీళ్ళు ఉంటారు. అంటే మన పాలసీ ఇష్యూస్ కానీ మనం ఏజెంట్ చేసినా ఏదైనా కొద్ది వచ్చినా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకే ఒక్క ఫోన్ కాల్. యాక్చువల్గా సార్ అపాయింట్మెంట్ దొరకదు. బట్ నాకు దక్కిన అదృష్టం ఏంటంటే మేము చాలా ఫారెన్ ట్రిప్లో క్లోజ్ అయిపోయాము ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఆడాడని నేను ఎక్కువ స్టేటస్ పెట్టుకుంటాను కదా సో దానివల్ల నేను ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా రామప్రసాద్ గారు అంటారు, అయిపోయింది ఆ నెక్స్ట్ మినిట్ ఆ పని అయిపోతుంది. మనకి టెన్షన్ అవసరం లేదు. అది ట్రిప్స్ కానీ మీ ఇష్యూస్ కానీ, ఎందుకంటే సార్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనకు మెయిన్ పిల్లర్స్ అడ్వైజర్స్. సో వీళ్ళకి వచ్చే బెనిఫిట్ మిస్ అవ్వద్దు అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఉంటుంది. కిషోర్ రెడ్డి సార్ వచ్చినా కూడా అంటే మన ప్రోడక్ట్ గురించి కూడా ఒకసారి ఎండిఆర్టీకి మాకు కొత్త ప్లాన్ సంచల్ ఎగ్స్ వచ్చిందాం. అది అసలు ఏదైనా కొత్త వస్తే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఆ రోజు డైరెక్ట్ సార్ కాల్ చేసి ఆ ఎండిఆర్టీతో కాల్ చేయించి కొత్త ప్రోడక్ట్ చేసిన నెక్స్ట్ డేనే తను ఆ పాలసీ చేశారు. ఎందుకంటే అది ఎక్స్ట్రా వెయిటేజ్, దానివల్ల మనకు వస్తుంది. ఇక విద్యా మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మెసేజ్ పింక్ చేస్తే సార్ మేడం నుంచి రిప్లై ఎట్లా వస్తుందో మీరు అందరూ చూసినలే కదా. మనకు రావాల్సింది ఏ ఒక్కటి దాని ఏమంటారు చీపుడులో కూడా వదిలిపెట్టారు మేడం. అది ఎక్కడి నుంచి రప్పించుకోవాలో మన ఇండియాని చెప్పాడు కదా, ఆయన పాలసీ లాగిన్ చేసి గంటని షేర్ చేసుకుంటారు. దాని ఇల్లస్ట్రేషన్లు దానికి ఎంత అంటే చిన్న బాబు పాప ఉన్నా కూడా దానికి ఏ టైం సండే మండే పండుగ పప్ప ఏం లేవు. ఇంకా నేనన్నా కొద్దిగా గుళ్ళు ఆ టైంలో ఫోన్ ఆన్సర్ చేయను కానీ మేడం ఆ టైంలో కూడా గుడి ముందకున్నా కూడా ఫోన్ ఆన్సర్ చేస్తుంది. అది మీరు ఎంత డ్రెస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే అందరూ సక్సెస్ అయినప్పుడు ఒకటే అడుగు అంటారు, కానీ మనం ఒక అడుగు వెనుక మీరు ఈ అందరు ఉన్నారు కాబట్టి నేను ఇప్పటికీ 9 years స్టిల్ ఇండియాలోనే టాప్ పొజిషన్లో ఉన్నా. మేము కన్సిస్టెన్సీ నేను ఒక్కనే ఇప్పుడు ఇన్ని కోట్లు అంటే ఏ ఒక్కరితోని కోట్లు ప్రతి నెల ఎవరితోనో అవుతుంది. సో మన అందరం ఏంటంటే ఇక్కడ నేను అందుకే మన ఆఫీసు మన కోసం అని ఎందుకంటే ఇది పెట్టింది మన కోసమే. నేను నా పర్సనల్ ఇది షాప్ కాదు కదా, నా సేవ బిజినెస్
ఇది ఎందుకు ఏంటంటే మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అటెండెన్స్ చేస్తే ఇప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్. మనకు వచ్చే ప్రతి పైసా ఎందుకు మొదలు పెట్టాలి? 1 lakh చేస్తే ఎక్స్ట్రా 6,000 ఉంది, 2 lakh చేస్తే ఎక్స్ట్రా 12,000 ఉంది. మనం ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ మిస్ అవ్వద్దు అనేది. మళ్ళీ ప్రోడక్ట్ నాలెడ్జ్ మన టీం చూడు ఇంత పెరిగింది. అప్పుడు చిన్న పాప నా పిల్లలు లెక్క వాళ్ళు పెడుతున్నట్టు మన టీం కూడా పెడుతుంది. ఇది హ్యాపీయే కదా. సో అందరికి ఎనీటైమ్ అంటే నేను రోజు ఒక్కొక్కరు వెళ్ళినా కూడా లోకల్ ఉన్నప్పుడు కూడా మన టీంకి సపోర్ట్ ఉండాలి అన్న మెయిన్ పాయింట్. మన పార్ట్నర్లు అందరూ కూడా అంటే మేమంతా షేర్ చేసుకొని ఒకరు అవైలబుల్ మన టీం వచ్చింది అటెండెన్స్ ఉన్నది అన్నప్పుడు మన ఇలా బ్యూటీ కూడా ఏంటంటే అందరం ఫ్యామిలీ లెక్క మూవ్ అవుతాం కాబట్టి అందరం కలిసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్స్ మెయిన్ కదా అట్లా అన్నారు. అన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం సక్సెస్లో ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ కంటిన్యూగా ఫ్యూచర్లో కూడా ఉంటాం. సార్ అన్నట్టు మనం ఖచ్చితంగా ల్యాండ్ మార్క్. ఎందుకంటే మనం ఇది పెట్టక ముందే చాలా బ్రాంచ్లకు మన టార్గెట్ అనేది వాళ్ళు నా గురించి చెప్తే మీరు షాక్ అవుతారు కదా. చాలా మంది అంటే నాకు వేరే స్టేట్స్ నుంచి మన రెగ్యులర్గా నాలెడ్జ్ గురించి దాని గురించి ఫోన్ చేస్తారు. సో అందుకే మనం చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలి. నేను అంటే మనందరం మనకు వేరే వాళ్ళు మోటివేషన్ తీసుకొని ఇన్స్పైర్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ సెట్ చేద్దాము. అది మనమే తుడుచుకుంటూ మళ్ళీ సెట్ చేసుకుంటూ పోదాం అంతే. మనోడు నేను తుపాచి కావాలంటాడు. వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఇప్పుడు ఇద్దరు వేసాను మనం బిజినెస్ లో కాంపిటీషన్ తుప్పు మాత్రం ఇద్దరు చూడండి అర్థం చేసి మనవాడు అన్నటి అంటే సేమ్ మనవాడే. ఎవరో ఎక్స్పైర్ అయ్యారు ఫ్యామిలీలో, అందువల్ల వెనకడు చేశారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా MDRT చేస్తారని అనుకుంటున్నాను మేడం. మీరు అనుకుంటే చేసేస్తారు, తినేస్తారు మమ్మల్ని మేడము. ఏదైనా పాలసీ అన్నారంటే అందరికీ ఫోన్ చేసేస్తారు. ఒక పాలసీకి 10 రిజిస్ట్రేషన్స్ అవ్వాల్సిందే. అది అనుకున్నారంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే ఎన్ని సో అలాగా లేడీస్ అంత ఎనర్జెటిక్ వాళ్ళని జెంట్స్ అంత ముందుకి రాగలుగుతున్నారు. ఒప్పుకోరా? అయితే నార్మల్ గా మనకు వెనక్కి అదే ఎనర్జీతో వెనక్కి రావాలని కోరుకుంటున్నాను. సో అంతమానం వెళ్తుంది. సో నేను లేదు కాబట్టి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మేడం మీరు వస్తున్నా అన్నారు. మేడం నేను వస్తున్నాను. మీరు రావట్లేదా? మాధవ్ రావట్లేదు. మీరు కూడా అనుకుంటున్నారా?
ఫస్ట్ మా జర్నీ ఎట్లా అంటే తనకు నాకు అసలు పరిచయం లేదు. బట్ ఏంటంటే మన సోషల్ మీడియా సామ్రాజ్యం ఉంది కదా, మన సక్సెస్ అది చూసి వాళ్ళ హస్బెండ్ చూసి సో నా గురించి ఎంక్వైరీ చేసి అంటే పర్సనల్గా మనం కానీ బిజినెస్ కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ తనని నాకు పరిచయం చేసిండు. తను ఏంటంటే అందరి హౌస్ వైఫ్ లా కాకుండా తను కూడా ఓన్గా ఏదైనా సాధించాలి, ఈ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, సో తనకంటూ సంథింగ్ ఒక ఎక్స్ట్రా నేమ్ ఉండాలి అని తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం దీంట్లోకి వచ్చింది. తను సొంతంగా కష్టపడ్డది. తనకు కూడా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నా దాంట్లో ఉన్న చాలా మంది టీము నా అదృష్టం అనుకోవాలి. నేను ఒకసారి చెప్తేనే ప్రోడక్ట్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ఏది ఎట్లా చేయాలి తీయాలి అని వాళ్ళే నేర్చుకొని మనం రెగ్యులర్గా వచ్చే జూమ్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా మొన్న తనే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ తనే ఫోన్ చేసింది శ్రీధర్ తను, వాళ్ళు నాకు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పింది. అంటే ఇలాంటి టీం ఉండడం కూడా మన అదృష్టమే కదా. నేను బిజీ ఉండి కాల్స్లో ఉన్నా మన ఊళ్ళో, ఆ జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వలేదు. బట్ ఇలాంటి వాళ్ళు మనకు ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ గ్రిప్ ఇవ్వడము, ప్లస్ తను కూడా ఎట్లా అంటే కస్టమర్లను చూస్ చేసుకునే విధానం, సెలెక్టర్ పాయింట్ 100 మంది కౌరవులకు రామంటారు, 5 రూపాయలు అంతే, కొట్టిందా పచ్చివ్ అయిందా అంతే, ఎప్పుడు చూసుకోవాలి. నాకు మా వదిన కూడా పూర్తి ఎప్పుడైనా తనతో మాట్లాడితే మైండ్ రిలాక్స్ అవుతుంది. కొంతమందితో మాట్లాడితే వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి కదా, అట్లా సో మీ అందరికీ చెప్పేదే లేదు, ఆడవాళ్ళు వెనకాల ఎంతో ఇంపార్టెంట్ అండి ప్రతి విషయంలో. సో అలాగా మన శ్రీలత గారు అండమాన్ క్వాలిఫై రావచ్చు. శ్రీలత అండమాన్ క్వాలిఫై అయ్యింది. సో ఒక జెంట్ ఎన్టీఆర్డీ అవ్వడం, ఒక లేడీ ఒక ట్రిప్ క్వాలిఫై రెండు ఈక్వల్ అని ఫీల్ అవుతారు. బయటికి వెళ్ళి లేడీస్ తేవడం అనేది చాలా టిపికల్ అనమాట. సో అలాంటిది ఎంతో ఎనర్జెటిక్గా వద్దంట కానీ చెప్తా అక్కడ అండమాన్ జైలేసి చాలా ఈరోజు ఆఫీస్తారా లేదు, ఓపెనింగ్ చేయాలి అయిపోయింది కదా అనేది మా శ్రీధర్ చెప్తారు గణేష్ మన పేరు గణేష్, చూడడానికి కన్నడ ఎట్లా ఉంది ప్రభాస్ లేకలేనా. ఫస్ట్ వీళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే పేర్లు గుర్తులేవు కానీ ప్రభాస్ అన్ననే, అప్పటి నుంచి ఇప్పటికి ప్రభాసే. మన పేరు గణేష్, మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడు పూజ చేద్దామా, ఈయన చేసే పాలసీలు కూడా ఉంటాయి. పొద్దున చేస్తాడు కదా, మధ్యాహ్నం పాస్ చెప్పినంటే ఇమ్మీడియట్గా అన్న నమస్తే ఇమ్మీడియట్గా క్లోజ్ అవ్వాల్సిందే. కస్టమర్ సెలెక్షన్ పర్ఫెక్ట్. అందరూ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెలెక్షన్ ఫస్ట్ మెయిన్ థింగ్. అంటే మనం ఏ స్కూల్లో చదివితే ఏ పొజిషన్ పోతాం, ఫస్ట్ స్కూల్ మన పేరెంట్స్ డిసైడ్, తర్వాత కాలేజీ, తర్వాత మనం జాబ్ బిజినెస్ అన్నీ. అలాగే తను కూడా కస్టమర్లను సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. నువ్వు 100 మందిలోంచి తీసినవా 1000 మంది నుంచి 1,00,000 మంది అని కాదు, ఫైనల్గా చూసేది సక్సెస్. నువ్వు ఎన్ని బాగా ఆడినా సరే సెంచరీ కొడితే హీరో. మన ఇండియా టీం గెలిస్తే పేరు కదా. మనోడు కూడా మనోడు వచ్చింది జస్ట్ ఒక 3 monthsే. లాస్ట్ డిసెంబర్లో అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు, లేకపోతే అప్పుడే ఎంపీఆర్టీ అయిపోయేది. చాలా ఫాస్ట్గా ఎంపీఆర్టీ అయ్యేది. ఇప్పుడు కూడా అయిపోతుంది ఫిబ్రవరిలో, జూన్ వరకు గ్రాండ్ స్లామ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఎంపీఆర్టీ బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, మనకి గ్రాండ్ స్లామ్ అయినందుకు ఎక్స్ట్రా ఆస్ట్రేలియా బెనిఫిట్ కూడా వచ్చేస్తుంది. ఇక మిగతా డిఫాల్ట్ వచ్చేస్తాయి. కావాలి ఇంకొకటి చెప్పాల్సింది, నాకు చాలా ఇష్టమైన టీ, బట్ నేను ఎక్కడ దాకా అక్కడ మాత్రం 4-5 times అవుతుంది. నాకు కోసం సపరేట్గా పెట్టిస్తారు. అడుగుతుంది ఎక్కడ ఉన్నావు గణేష్ అంటే టీ ఎన్నిసార్లు తాగినా మనడు ఉండేది కూడా వేములవాడ దగ్గర. మన ప్రియమైన దేవుళ్ళు దేవాలయాలు, మనడు కూడా భక్తి పూజలు సూపర్.
కానీ మనతో నేను ఫస్ట్ పాలసీ చెప్పడానికి పోతే ఏమన్నా తెలుసా, అన్న మీరు ఎప్పుడంతసేపు పాలసీ చేయాలనిపిస్తుంది అన్న, కానీ మీరు వేయడాక నాకు చేయబుద్ధి కాదన్న అన్నాడు. కానీ 3 months తర్వాత కానీ మనకి ఏదైతే ఆల్మోస్ట్ ఇప్పటికీ 40-45 lakhs ఏమో మంచి బిజినెస్ చేసిండు, టాప్లో ఉన్నాడు. అందరి గురించి మేము చెప్తాం, బట్ తను ఎలాంటి అంటే అయ్యాడు ఎందుకంటే అప్పుడు అడ్వైజర్, ఇప్పుడు పార్ట్నర్. సో ఖచ్చితంగా నెక్స్ట్ చెప్పండి మీరు అప్పుడు ఎవరైనా ఇంకా చెప్పారంటే అప్పుడు చెప్పింది మనోడి పర్ఫెక్షన్ ఎట్లా ఉంటుందంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ 100%. మన క్రికెట్ లో సచిన్ అంటాం కదా, మనం క్రికెట్ వేస్తే కదా అందరికి సచిన్ నిలిచిపోయింది కదా, అలా అన్నాడు. మనోడు కూడా ఒక సచిన్ అంతా 25 years తర్వాత రిటైర్ అవుతాడు పక్క, కానీ అన్ని రికార్డు బద్దలు కొడతాడు ఇన్సూరెన్స్ రంగంలో కూడా. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, పర్ఫెక్షన్ అన్నారు. అంటే ఇక్కడికి పోయి వాళ్ళు ఏ రకంగా అంటే గివప్ ఇవ్వడు. ఎవరికైనా చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు మనం అనుకున్నది ఒకటి, అక్కడ వచ్చే డౌట్ ఒకటి, పక్కన సిచ్యువేషన్స్ వేరు ఎన్నో ఉంటాయి. బట్ మనం ఒకసారి అనుకుంటే అది ఆ రోజు అవ్వాల్సిందే. ఒకసారి ఏదైనా చిన్న డౌట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్న చిన్న డౌట్ అంతా కొడతారు, అయిపోయి లాగిన్ అయిపోయి గ్రూప్లో నేను సపోర్ట్ కొట్టే వరకు నాకు తెలియదు అట్లా ఉంటుంది, అయిపోతుంది అన్నట్టు. అది సపోర్ట్ పడినప్పుడే మనం అయిందని మళ్ళీ నేను మనల్ని ఫోన్ చేసి అంటే అంత పర్ఫెక్ట్ ఉంటాడు. మళ్ళీ అది లాగిన్ అయిపోయినాక కూడా ఇప్పుడు పీసీవీసీ సెల్ఫీ ఈనాస్ ఉంటాయి కదా, అవి అయిపోయాక కూడా మేడం వదిలిపెట్టాడు. ఈయనే త్రూఅవుట్ ఇండియాలో నాకు తెలిసి ఈయన పాలసీ లాగిన్ చేస్తే గంటలు ఇష్యూ అవుతుంది, అంత పవర్. మనం ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, 50 మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే ఈ డాక్యుమెంట్ కూడా అవసరం ఉందంటే ముందే వేరే వాడని ఇక్కడ పంపించారు. పాత ఎక్స్పీరియన్స్ పోతుంది. ఇప్పుడు ఏజ్తో అప్పుడు ఇది అడిగింది కదా, సో ఇప్పుడు ముందే తీసి డాక్యుమెంట్ కస్టమర్ దగ్గరికి పోయి 10 ఒకసారి ఆధారి పాని అని ఇట్లా అడగాల్సిన అవసరం లేదు. మనం ముందే అన్ని పర్ఫెక్ట్ తీసుకుంటాడు, మేడం అడిగానే అప్లోడ్ చేసేస్తాం. అందుకే విత్ 1 hour ఏజ్తో సంబంధం లేదు. మన ఎండిఆర్టీ క్లాస్ రోజు ఎంత టెన్షన్ మనోడు నెల ముందు ఏజ్ మంత్లీ 3 days ఇష్యూస్ అయిపోయింది. దట్టు మంత్లీ మోడ్ మనం ఇంత అడిగే టెక్నికల్ కాదు. సుందర్ పిక్చర్ రాను గూగుల్లో వాళ్ళ రిలేటెడ్ సో ఇమ్మీడియట్ గా మనోడు అదేంటిది జ్ఞానా గలి విజ్ఞాన గని జ్ఞాన గని సంథింగ్ ఉంటుంది కదా. ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇన్సూరెన్స్లో ఏమంటాం, 10 మంది దగ్గరికి వెళ్ళాలంటే ఒక పాలసీ క్లోజ్ అవుతుంది అంటాం. మనకు స్కిల్ ఉంటే 10 మంది దగ్గరికి వెళ్తే 4-5 పీపుల్ని క్లోజ్ అవుతుంది. బట్ వీళ్ళ సెలక్షన్ ఏం తెలుసా, ఒకటే షాట్ అన్న. అంటే ఫస్ట్ అన్నీ ఇక్కడే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఇన్సూరెన్స్లో వాళ్ళ సక్సెస్ మంత్రం ఏంటంటే 3 monthsలో ఎంబీఆర్ అవ్వడానికి మెయిన్ రీజన్ నియర్ అండ్ నియర్ టార్గెట్. మన రిలేటివ్స్ మన క్లోజ్ ఉన్న వాళ్ళే మన మాట తొందరగా నమ్ముతారు. ఫ్రెండ్స్ కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా కొద్దిగా దూరం ఉన్న వాళ్ళు టైం తీసుకుంటారు.
వాళ్ళు ఫస్ట్ ఆ సీక్రెట్ పసిగట్టుకున్నారు వాళ్ళే అంటే మనం చెప్తా అంటే అందరికీ చెప్తాము, బట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే నీడని తీయడం. మళ్ళీ ప్లాన్ కూడా ఏంటంటే వాళ్ళకు అన్ని ప్లాన్స్ అంటే టర్మ్ పాలసీ తెలుసు, సేవింగ్ తెలుసు, పెన్షన్ తెలుసు, రిటర్న్స్ పాలసీ తెలుసు, కస్టమర్ ఏజ్, జెండర్ వీళ్ళే ప్లాన్ డిసైడ్ చేసుకొని ఒకటి ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఇంకేదైనా డౌట్ వస్తే మళ్ళీ వాళ్ళకు చాలా క్లారిటీగా చెప్తారు అన్నమాట. అంటే వాళ్ళు ఒక్కసారి మన ఏరియా సింగర్ ఇలా తీసుకెళ్ళి ఉంటారా కళ్ళు చెప్తే ఏంటంటే పర్ఫెక్ట్ బాగా అనిపించేలా వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళ చెప్పి క్లోజ్ చేసి, అందుకే 3 months 45 minutes ఇలాగంటే అది ఈజీ కాదు కదా వాళ్ళు చేస్తారు. అందుకే వాళ్ళు సక్సెస్. ఇప్పుడు ఇక్కడ నాకు కూడా పోయినప్పుడల్లా టీ పోసి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి నేను అసలు బయట టీ లాగా వాటర్ లాగా కానీ ఇంట్లో మాత్రం తాగుతాను. ఎందుకంటే మళ్ళీ నేను కూడా ఏదైనా బాస్ క్లోజ్ కాకపోతే నాకు టీ సో అంత ప్రేమ ఉంటుంది. అన్న ఇవాళ ఎటు పోదాం ఏంటి మళ్ళీ టైమింగ్ అంటే సూపర్. అందుకే అమ్మతాం రెండు ఏంటి మామా అంటే ఒక MDRT అవ్వాలంటే అండి వెనకాల చాలా కృషి ఉండేది. ఎంతో మంది కస్టమర్స్ కలిసి ఎన్నో రిజెక్షన్స్ ని ఫేస్ చేశాకే వాళ్ళు MDRT అవుతారు. సో ఇప్పుడు తిరుగుతూ తిండి తిప్ప లేకుండా తిరుగుతారండి. మాకు అన్ని చూసాం మేము. సృజన అవ్వాలి, MDRT కంప్లీట్ చేయాలి అన్న సంకల్పంతో ముందుకెళ్ళిందండి. 2 విషయాలండి ఏదైనా చేయాలనుకుంటుంది. మీ అందరికీ చెప్పే వాళ్ళని కానీ కాదు, బట్ తెలిసిన విషయమే. 1 సంకల్పం అండి, 2 కష్టం. ఈ 2 ఉన్న చోట ఎవరు దేన్ని ఆపలేడు, దేన్ని ఎవరు లాక్కోలేడు. సో అది సృజన ఆ 2 కలిపి చేసింది. వాళ్ళ హస్బెండ్ తినేసి MDRT అయ్యే వరకు తినేలే మేడం. ఆల్సి క్లోజ్ చేయకపోతే ఇంటికంతా ఫుడ్ పెట్టాలి. అయితే మేము బయటకు వెళ్తామా వాటి మధ్య 2-3 సార్లు పొందుతారు. ఏమన్నా అయిందా ఇంకా లేదు అంటే ఫుడ్ పెట్టాలి. రోజు మాట్లాడుతున్నాను. 2016 నుంచి HDFCతో ప్రయాణం చేస్తున్నారండి. అంటే తన LABP అనే డెసిగ్నేషన్లో, అంటే LABP అనేది హైయెస్ట్ డెసిగ్నేషన్ పార్ట్నర్స్లో, ఆయన పాన్ ఇండియాలో 3rd ఉన్నారండి. ఇదివరకు కానీ ఆ స్థాయికి తెచ్చింది మీరంతా. తనని ఈరోజు ఆ స్థాయికి తెచ్చింది ఏ ఒక్కరి వల్ల ఏది అవ్వదండి. ఒక అడ్వైజర్ వల్ల లీడర్ వల్ల ఆ పైన లీడర్ వల్ల కంపెనీ, అలా అన్ని విధాలుగా మీరందరూ కలిస్తేనే ఈ రోజు మంచిర్యాలలో ఆఫీస్ అనేది ఓపెన్ అయిందండి. చెప్పడానికి ఏం లేదు, మీ అందరికి బాగా ఎక్కువ తెలుసు. తను ఎంతో ఓపికతో లీడర్లో ఉండాల్సిన మెయిన్ లక్షణమే ఓపిక అండి, అండ్ ఉండాల్సిన నాలెడ్జ్ కూడా. సో ఆ 2 కలగలిపి ఇంతమందిని ఈ రోజుని క్రియేట్ చేశాడండి. ఇక్కడ ప్రతి ఒక్క లీడర్స్లోనూ కూడా అదే టాలెంట్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అన్నమాట. శ్రీధర్ గారే ఉన్నారు, భయం శ్రీధర్ గారు. తన ఓన్గా తను చేసుకోగలరు కొన్ని థింగ్స్. కొంతమంది లీడర్స్ అన్ని విషయాలు చేయలేరు, బట్ భైరవ్ శ్రీధర్ గారు తను అన్ని విషయాల్లో నాలెడ్జ్. సాగర్ గారిని నేను చూసినప్పుడు అంటే చాలా చిన్న అబ్బాయి కదా, నాకన్నా కూడా వయసులో చిన్న, పార్ట్నర్గా చేయగలుగుతారా లేదా అని నవ్వుతుండే. అంటే ఏదో నా పేరు పెట్టుకోవడం వల్ల నా పైకి లేదండి. ఎప్పుడు కూడా ఇలా సైలెంట్ గా చిన్నగా ఉన్న వాళ్ళు అస్సలు నమ్మద్దు. అవును
మల్టీ టాలెంటెడ్ ఉంటారండి. ఈ రోజు గణేష్ లాంటి ఎన్టీఆర్టీస్ ఇచ్చింది అంటే గణేష్ గారికి. సో అది ఇంకా ప్రయాణం మాత్రం ఇంకా బాగా సాగాలని చేశారు. చదువుతాను గొప్ప వ్యక్తి సార్ ఆశించింది చదువుతున్నాను. వేరే చెప్పాలి అలా అని వేరే చెప్పండి అని చెప్పింది. ఒక ఫ్యామిలీలో ఉంటామండి. ఇక్కడ ఇంతమంది ప్రతి ఒక్కరం పార్ట్నర్స్ కానీ మేము కానీ ఒక లీడరు లేదా అడ్వైజరు లేదా మేనేజర్ ఏ రోజు ఫీల్ కాలేదు. ఇంకా మనోహర్ గారు నేను కొన్ని ట్రిప్స్ వెళ్ళామండి. వెరీ జోవియల్గా ఉంటాం అనమాట. అంటే ఊరికి అప్పుడు కూడా ప్యారిదాలనా అని మనోహర్ గారిని ఏడిపిస్తుంటే లాగిన్ కావాలన్నా కూడా లాగిన్ డాలనా అని అడుగుతుంటాం. సో అలాగా కలిసి ఎన్నో ఇయర్స్ నుంచి ప్రయాణం చేశాము. సో ఏమున్నా ఏది వచ్చినా కూడా నిలబడ్డామండి. సో ఆయనలో కూడా అదే ఓపిక, అదే ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ, కాకపోతే కొన్ని ఫోన్లు ఎక్కువ చేస్తాడు అంతే. ఎత్తకపోతే గరం అవుతాడు. ప్రేమతో. సో ఇంకా మాతో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. అండ్ ఆయన గురించి చెప్పేది ఏం లేదు, అంత మొత్తం చెప్పేశారు రామ్ గారు. చెప్పకండి మేడం, చెప్పదా? మధ్యలో అయితే మల్టీ టాలెంటెడ్ అండి. తను ఓన్గా అన్ని తనే చేసుకుంటాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్ కి మించి ఇంకా పార్ట్నర్ గా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అడ్వైజర్ గా అయితే లేదండి. పాన్ ఇండియాలో బ్రాంచ్ నుంచి ఏకైక గ్రాండ్ స్లామర్ అంటే మధుర శ్రీనివాస్. రికార్డ్ బ్రేకింగ్ అయితే ఎవరు లేరు. చూద్దాము ఫర్దర్ గా ఎవరైనా ఉంటారు అనేది. సురేందర్ గారు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు. సో నెక్స్ట్ రాజశేఖర్ గారు మీరు మాతో ఇంకా అక్కడ జర్నీ చేయాలని కోరుకుంటున్నామండి ఇలానే. సో రామ్ ప్రసాద్ గారు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఇలాంటి టీమ్ని హెచ్డిఎఫ్సికి ఇచ్చినారు. ఏమైనా గురించి చెప్పడానికి ఏం లేదు. కాకపోతే నా స్ట్రెస్ బస్టర్ ఈడే. నాకు ఎక్కడ తిక్కలేసినా ఫోన్ చేసి డిగ్రీ క్లాస్ తిక్కలేదు. కానీ నా డిగ్రీ క్లాస్మేట్ అప్పటి నుంచి నేను అంటే బాగా ప్రేమతో అన్ని భరిస్తాడు. చాలా ఓపిక. పూలే తర్వాత ఈడే. కాకపోతే ఇది అబ్బాయి. అందరికి అమ్మాయిలు ఓపిక కానీ ఇంకా అబ్బాయి మల్టీ టాలెంటెడ్. అన్ని రంగాలు ఉన్నాడు కానీ ఇన్సూరెన్స్ మాత్రమే కుమ్ముతాడు. ఇప్పటికి ఎన్ని దేశాలు వెళ్ళో వానికి తెలుసు. ఇది ఎక్కడున్నా నాకు టెన్షన్ అవసరం లేదు. వాడు మాత్రం మంచిగా ఉంటాడు. చుట్టూ వాళ్ళకి మంచి మనుషులు. లేడీకి మా మమ్మీ డాడీ అంటే బాగా ఇష్టం. మా లెక్కనే బాగా పూజలు బాగా. అందుకే పెద్ద మనిషి అనిపించిన. తను కూడా న్యూ పార్ట్నర్. ఇతను డిఫరెంట్ ఫీల్డ్ బ్యాంకింగ్ సెక్టర్లో ఆల్రెడీ అతను తోపు. ఆ ఫీల్డ్ నుంచి అక్కడ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మన దాంట్లో ప్లాన్స్ బాగున్నాయి. అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ కదా ప్లాన్స్. ఇదిగో రిటర్న్స్ కస్టమర్ బాగున్నాయి అని తను కోరికతోనే తను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పటి నుంచి చాలా బిజినెస్ మంచిగా చేస్తున్నాడు. టీమ్ రిక్రూట్మెంట్ కూడా సూపర్. అమ్మా అంటే ఎక్స్పెక్టేషన్
మన ఎప్పుడు వచ్చినా అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని ఫస్ట్ నాకు వచ్చింది ఆ డైలాగ్, తర్వాత మనకి వచ్చింది ఆ డైలాగ్. వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి బిజినెస్ కానీ ఆ టీంకు సపోర్ట్ ఇవ్వడం కానీ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ అవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటారు. టీం అందరికి బ్యాలెన్సింగ్ బాగుంటుంది. ఏమంటారు టీం? ఒకిలే విద్యాసాగర్ మేడం పేరు కూడా సగం పెట్టుకున్నారు. సాగర్ అంటే సముద్రం ఎంతో. ఎందుకంటే మనోడు ఎండిఆర్టీ గ్రాండ్ స్లామ్ మొన్న రీసెంట్ గా జపాన్ వచ్చిండు. ఒక్క ప్లాన్ వేసిండనుకో అంటే కావాల్సింది పర్ఫెక్ట్ గా తీసుకుంటాడు, తప్పు లేదు. మనకి వచ్చే బెనిఫిట్ పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ లో పోతాడు. అంటే మనం ఇది చేస్తే ఇది వస్తుంది అన్నప్పుడు పర్ఫెక్ట్ గా పోతాడు. కన్సిస్టెన్సీ, పర్ఫార్మర్, ఓన్ టాలెంట్. ఇతనికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఫోన్ చేసినప్పుడు మనం ఆన్సర్ అవుతుందా ఇంకా మనకి ఏదన్నా ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని కొత్త కొత్త కావాలంటే మనం దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళ మనకి చిన్నప్పటి నుంచి మా ఇంటి ముందే మనకి మేము చార్టీ రోడ్స్ అని చార్టీ రోడ్స్ క్రికెట్ ఆడితే బాగా ఎట్లా క్యాచ్ పడతాడు, మనం ఎట్లా క్యాచ్ పడతాడు. సేమ్ అదే ఇన్సూరెన్స్ లో కూడా. ఎందుకంటే అన్న ఓపికకు హ్యాట్సాప్. అంటే ఒక్కొక్కలా ఉంటారు కదా టీం అంటే, బట్ అందరినీ కరెక్ట్ గా క్యాల్కులేట్ చేస్తూ ఎవరికి ఎక్కడ ఎంత షుగర్ సాస్ ఎవరికి మంచిగా టీం బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపిక్గా హ్యాకింగ్ చేసుకుంటారు. అన్న కూడా ఇప్పటికి ఎన్ని ట్రిప్స్ వచ్చిండ్రు నాతో పాటు, ఫారెన్ ట్రిప్స్. కన్సిస్టెన్సీ, పర్ఫార్మెన్స్ ఒకటే కాడ కాకుండా డిఫరెంట్ ఏరియాలో అన్ని ఊళ్ళలో ఆర్థిక రక్షణ పెంపొందించి అనుష్ఠానంగా ఆ ఊరు కూడా సేఫ్ చెప్పాను. చాలా టాలెంట్, మంచి టాలెంట్ అన్న. సో శ్రీధర్ గారు మీ అందరికి తెలుసు కదా. సో ఎన్నో ఇయర్స్ నుంచి పార్ట్నర్ గా ఉన్నారు మాతో. పార్ట్నర్స్ ని అప్రిషియేట్ చేద్దామని అంటే ఏం లేదు మీరు. సో దానికోసం మీది అలాగే మీరందరూ కూర్చొని మీటింగ్స్ చేసుకోవడానికి కానీ, మీ అందరికి కలవడానికి కానీ, మంది యొక్క టార్గెట్స్ కానీ, లేకపోతే క్వార్టర్లో ఉండే ఏంటి కాంటెస్ట్లు కానీ, లేదా ప్రోడక్ట్స్ గురించి కానీ, డిస్కషన్కి కానీ మీ అందరికీ ఒక చిన్న ఆఫీస్ ఉండాలని అందరికీ ఇవ్వము సార్. ఎల్ఏబిపి అండ్ ఈఏబిపిస్ అనే డెసిగ్నేషన్ ఉన్న లీడర్స్కి మాత్రమే ఈ ఆఫీస్కి పర్మిట్ ఇస్తాం అన్నమాట. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సార్. దయచేసి కంపెనీ ఇచ్చేటప్పుడు చాలామంది వదిలేసుకుంటున్నారు. బిజినెస్ అయితే చాలామంది చేస్తున్నారు. అంటే 1,00,000 కూడా చేసినా కూడా డబ్బులు ఇస్తుంది, బట్ తక్కువ వస్తుంది. 7,000 అలా వస్తుంది. సో అందుకే 2 లక్షలు అందరికి చాలా ఈజీ. ఎవరో 2 లక్షలు ఈజీగా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో ఆఫీస్ని యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి జేఎఫ్ఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, సో జేఎఫ్ఎం కానీ ఏఎంజే ఏప్రిల్ మే జూన్ ఈ 6 monthsలో ఎవరైతే ఎండిఆర్టీ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా గ్రాండ్ స్లామ్కి క్వాలిఫై అవుతారు. ఇప్పుడు ఎన్డీఆర్టీకి 46 lakhs సీనియర్స్ కదా, ఇప్పుడు కొంచెం టఫ్ అయింది. 46 lakhs చేస్తే వెయిటేజ్తో కలుపుకొని మీరు గ్రాండ్ స్లామ్ అయిపోతారు. అంటే గ్రాండ్ స్లామ్ ఓపెన్. సో 60 lakhs చేస్తే ఓపెన్ అనమాట. ఇదివరకు గ్రాండ్ స్లామ్ మనకి అలా ఉండేది కాదు. బై లక్కీలీ ఇలా వచ్చింది. గ్రాండ్ స్లామ్ ఇదివరకు అలా లేదు కదా, మనకి టాప్ ప్రియారిటీ బట్టి ఉండేది. ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళనే తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 60 lakhs ఎవరైతే వెయిటేజ్తో చేస్తారో వాళ్ళందరూ ఆటోమేటిక్గా డిఫాల్ట్ గ్రాండ్ స్లామ్కి క్వాలిఫై అవుతారు. ఇంకొకటి, ఎవరైతే జూన్ లోపు ఎండిఆర్టీ గ్రాండ్ స్లామ్ 60 lakhs కంప్లీట్ అయితే ఏడీపీ కూడా క్వాలిఫై అయిపోతారు. జూన్ దాటిందో మీకు గ్రాండ్ స్లామ్ ఉండదు, ఏడీపీ బెనిఫిట్స్ ఉండవు. సో ఏదైనా ఏప్రిల్ మే జూన్ వరకే ప్లాన్ చేసుకోవాలి.
అండ్ గణేష్ గారికి చెప్తున్నాము విషయం, మీరు మార్చ్ కల్లా కంప్లీట్ చేయాలి. మీకు కాదు, జూన్ వరకు చెప్పింది. ఫిబ్రవరి అంటున్నా మీరు మార్చ్ అంటున్నారు. సార్ నేనే కొంచెం ఎక్సెప్షన్ ఇచ్చాను. మనం అలా ఫిబ్రవరి టార్గెట్ పెట్టుకుంటాం. అదే మీరండి, మీకు జూన్ వరకు టైం ఇస్తాను. సో మంచిర్యాల టీమ్ కానీ విషింగ్ వెరీ వెరీ గుడ్ లక్ అండి. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండి. ఇక్కడ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ కమింగ్ ఇయర్ మినిమం 4 MDRTs అయితే రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసి మీ ఇద్దరు అయితే అవుతారు. వెనక వాళ్ళ మీద సందేహంగా ఉందా ఎవరికైనా? లేదా ఎవరికైనా సందేహమా? ఇక్కడ ఎంత వరకు తెలుసు ఆయన MDRT ప్లస్ గ్రాండ్ స్లామర్ అని వెనకాల కూర్చున్న పర్సన్ మా అందరికీ తెలుసు. అందరికీ తెలుసా? మేడం కూడా MDRT, మన ఇయర్ MDRT మేడం. సో మీరు ఆబ్వియస్లీ ఛాన్స్ లేదు. MDRT మీరు గ్రాండ్ స్లామ్ ఆటోమేటిక్గా మేడం అయిపోతారు. సో మీదే మిగిలింది. గణేష్ గారు కూడా గ్రాండ్ స్లామ్ ఎలాగో అయిపోతారు. సో ఇంకొకరు ఎవరనేది మీరు సెలెక్ట్ చేసి దాదాపు 4 గ్రాండ్ స్లామ్కి వెళ్తే అల్టిమేట్గా ఉంటుంది. చెప్పండి ఎవరు చెప్పాలని. లీడర్ వెళ్ళిపోతారు, పంపిస్తాం మేము. సో రామ్ గారు టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరు చిన్న మెసేజ్ మీ టీమ్ నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? రోజుకో లాగిన్ చేయాలని ఆల్రెడీ అవుతుంది కదా, మళ్ళీ కొత్తగా ఆల్రెడీ మన హెచ్డిఎఫ్సిలో 10 years బ్యాక్ ఏజెంట్గా వేసిండు. ఇప్పుడు మళ్ళీ అన్న ప్రోత్సాహం వల్ల మళ్ళీ కొత్త పాలసీ నిన్న కొత్తగా లాంచ్ అయింది కదా, బెస్ట్ బెనిఫిట్లతోని. ఆ పాలసీ మన ఫస్ట్ కస్టమర్, మన ఆఫీస్కి ఫస్ట్ కస్టమర్. ఫస్ట్ మళ్ళీ ఆదాయం చేయడం అనేది మనకి ఇంట్రెస్ట్ కాదు. అప్పుడు థాయిలాండ్ అప్పుడే ట్రిప్ అయిందంటే చాలా రియలిస్టిక్ అది. రాజా కెమెరా ఇచ్చి ఫోటో తీయమంటారా? దారం ఇంకో బాంబు ఉండే కదరా. రాజా రానా ముట్టి అటు ముట్టి ఇటు మాదిరి ముట్టి శ్యామ కదా
రైట్ సూపర్ సూపర్ అదా రైట్ వీడియో తీస్తున్నా ఎక్కువ లోపలి అక్కడ అందరినీ తీసుకో అందరినీ లైటింగ్ వస్తుంది వద్దు చేయిస్తా